Hi everyone, welcome to A Square Maths Academy. Today's topic is nothing but transformation of axis. Most important short questions are there. సో ఇందులోకి మనకి రెండు షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇంతకుముందు ఒకటే క్వశ్చన్ వస్తుండే, కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనకు ఇందులోకి 2 షార్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. కాబట్టి మనకు ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం 2 మెథడ్స్ ఉన్నాయి, అంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మనం సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా 4+4 8 మార్క్స్ మనకి ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నౌ లెట్ us start the class. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్ ఐ రిక్వెస్ట్ టు ఆల్, అందరికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేస్తే మీలాగే ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా సజెషన్ రూపంలో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ లైక్స్ వస్తే సజెషన్ రూపంలో వెళ్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు A Square Maths Academy. Okay, now let us start the class. See here, when the origin is shifted to point 2, 3, the transform of a curve is x square plus 3xy minus 2y square plus 17x minus 7y minus 11 equals 0. సో ట్రాన్స్ఫార్మ్డ్ కర్వ్ ఇచ్చిండు, ఇక్కడ పాయింట్ ఇచ్చిండు. ఫైండ్ అవుట్ ది ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ అయి ఉంటున్నాము. ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఉంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు h, k. సపోజ్ అంటే ఏదైనా ఒక పాయింట్ ఇచ్చిన అనుకోండి, ఇలా ఆరిజిన్ అనేది h, k కి షిఫ్ట్ అవుతుంది అని ఇచ్చినప్పుడు రిలేషన్ గుర్తుంచుకోవాలి. ఒకటి వి నో ది రిలేషన్, దట్ ఈస్ x ఈక్వల్స్ టు క్యాపిటల్ X ప్లస్ h అని, స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ప్లస్ k అని. ఇది రిలేషన్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా మనకి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ సియర్ గివెన్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి సో గివెన్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఐ విల్ రైట్. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సో వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనగానే మనం క్యాపిటల్ ఎక్స్ లో రాయాలి. ఇచ్చిన వాల్యూ ఎలా ఉన్నా కానీ మనం క్యాపిటల్ ఎక్స్ ఉన్నా కానీ స్మాల్ ఎక్స్ ఉన్నా కానీ క్యాపిటల్ ఎక్స్ లోనే రాయాలి. ఓకేనా, ఎందుకనే చెప్తా చూడండి. క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ 3xy మైనస్ క్యాపిటల్ y స్క్వేర్ ప్లస్ 17x మైనస్ 7y మైనస్ 11 ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనమాట. ఒకవేళ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చింది అనుకోండి, ఒరిజినల్ ఈక్వేషన్ ఇస్తే డైరెక్ట్ ఉన్నట్టు తీసుకోవాలి. ఓకేనా, అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ఉంటాడు, లేదంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చి ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ఉంటాడు. ఇదేనమ్మా డిఫరెన్స్ మనకి. ఈ 2 ప్రాబ్లమ్స్ మీదనే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇచ్చే ఈక్వేషన్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి స్మాల్ ఎక్స్ ఇచ్చేమో క్యాపిటల్ ఎక్స్ రాయండి. ఒకవేళ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్మాల్ ఎక్స్ ఇస్తే స్మాల్ ఎక్స్ లోనే రాయండి. ఓకేనా, అది ఎలా నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనకైతే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాసినాం. ఓకేనా, ఇప్పుడు మనకి క్యాపిటల్ లెటర్స్ లో రాసినాం కాబట్టి ఇక్కడ గివెన్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ గివెన్ పాయింట్ గివెన్ దట్ h, k ఈక్వల్స్ టు 2, 3 అమ్మ. ఇలా ఇచ్చింది కదా 2, 3 అని. సో 2, 3 ఇచ్చింది కాబట్టి దట్ ఇంప్లైస్ మనకు స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది? క్యాపిటల్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది, స్మాల్ y ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ప్లస్ 3 అవుతుంది. ఓకేనా, మనకు ఇచ్చిన ఈక్వేషన్ లో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ Y ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ Y ఈ రెండు ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు స్మాల్ ఎక్స్ మైనస్ 2 అవుతుంది, క్యాపిటల్ Y ఈక్వల్స్ టు స్మాల్ y మైనస్ 3, అంటే ప్లస్ 5 వస్తే మైనస్ 3 అవుతుంది, ప్లస్ 2 వస్తే మైనస్ 2 అవుతుంది. అంటే మనకు ఇలా క్యాపిటల్ ఎక్స్ మరియు క్యాపిటల్ Y వచ్చేసిందమ్మా. ఏం లేదు, వీటిని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, సో ఆన్ సబ్స్టిట్యూటింగ్ x, y వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా, సో మనకేమొస్తుంది? x minus 2 whole square plus 3 of x minus 2
y minus 3 minus 2 of y minus 3 whole square plus 17 of x minus 2 minus 7 of y minus 3 minus 11 equals to 0. Minus 11 equals to 0. So x minus 2 whole square కాబట్టి x square plus 4 minus 4x plus 3 of xy minus 3x minus 2y plus 6 ఓకేనా. సో minus 2 of y minus 3 whole square అంటే y square plus 9 minus 6y plus 17x minus 34, 17 to the 34 అమ్మ. సో minus 7y minus into minus plus 21 minus 11 equals to 0 అమ్మ. ఇలా వస్తుంది మనకి ఈక్వేషన్. ఇప్పుడు మనం 3తో దీన్ని మల్టిప్లై చేయాలి, 2తో దీన్ని మల్టిప్లై చేసిన తర్వాత సింప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 3xy మైనస్ 9x మైనస్ 6y ప్లస్ 18 అమ్మ. సేమ్ ఇక్కడ కూడా 2y స్క్వేర్ మైనస్ 18 ప్లస్ 12y ప్లస్ 17x మైనస్ 34 మైనస్ 7y ప్లస్ 10 వస్తాం, సారీ ప్లస్ 7 వస్తుంది. 21 మైనస్ 11 10 వస్తుంది. 10 ఈక్వల్స్ టు 0 అమ్మా. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు సింప్లై చేసుకుంటూ రావడమేనమ్మా. ప్లస్ 18 మైనస్ 18 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ వాల్యూస్ రాస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3xy ఉంటుందమ్మా, మైనస్ 2y స్క్వేర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి 3 సింగిల్ గానే ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ అంటే ఈ వాల్యూస్ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లో ఈ 3 వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఈ 3 వాల్యూస్ చేంజ్ అవుతాయి. అంటే ఎక్స్ వై కాన్స్టెంట్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ చూసుకుంటే మైనస్ 4 ఉంది, మైనస్ 9 ఉంది, మైనస్ 13 అవుతుంది. మైనస్ 13 ప్లస్ 17 అంటే ప్లస్ 4 అవుతుంది, ప్లస్ 4x. నెక్స్ట్ వచ్చేసి y మైనస్ 6y మైనస్ 7y మైనస్ 13y. నెక్స్ట్ ప్లస్ 12y ఉందమ్మా, ప్లస్ 12y కాబట్టి మైనస్ 1y అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 4 మైనస్ 34 అంటే మైనస్ 30 ప్లస్ 10 అంటే మైనస్ 20 ఈక్వల్స్ టు 0 వస్తామా. ఇది ఒరిజినల్ ఈక్వేషన్ అమ్మా, ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. ఓకేనా. ఇలా మనకి ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగిందమ్మా. అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇస్తేనేమో క్యాపిటల్ ఎక్స్ వాల్యూ క్యాపిటల్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది. ఒరిజినల్ ఈక్వేషన్ ఇస్తేనేమో స్మాల్ ఎక్స్ వాల్యూ స్మాల్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, వెరీ సింపుల్ ఇది. క్లియర్ క్వశ్చన్స్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ క్వశ్చన్ సి. అంటే ఇంతకుముందు మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇస్తే ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ఏమంటున్నామా. ఓకేనా. సి when the origin is shifted to the point -1, 2 by the transformation of axis find the transformed equation of this one అమ్మా. find the transformed equation of this one అంటే మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో సి given that here given equation is nothing but original equation this is. okay na, original equation 2x square plus y square. ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి స్మాల్ ఎక్స్ ఉంటే స్మాల్ ఎక్స్ రాయాలి, క్యాపిటల్ ఎక్స్ ఉంటే క్యాపిటల్ ఎక్స్ రాయాలంటే ఎలా ఉంటే అలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 2x square plus y square minus 4x plus 4y equals to 0 నమ్మా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఒక్కవేళ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇస్తేనే ఫైండ్ అవుట్ ది ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ఏమంటేనే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాసుకోవాలి. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్. సో మనకు తెలిసి ఏమని తెలుసు అంటే, సో ఆరిజిన్ ఈజ్ shifted to h comma k, then what we write now, x equals to capital X plus h, y equals to capital Y plus k కదమ్మా. ఓకే, అది ఒరిజినల్ ఈక్వేషన్ అయినా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అయినా మనకి ఉన్న వాల్యూస్ ఇదే. x ఈక్వల్స్ టు క్యాపిటల్ X ప్లస్ h, y ఈక్వల్స్ క్యాపిటల్ Y ప్లస్ k. ఓకేనా. ఇప్పుడు మనకి h comma k is given here. So what is given here? h comma k equals to given point here -1 2 అన్నమాట. అంటే h equals to -1, k equals to +2.
సో దట్ ఇంప్లైస్ స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది క్యాపిటల్ ఎక్స్ -1, స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై +2 వస్తాము. అంతేనా? హెచ్ వాల్యూ -1, కే వాల్యూ +2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ క్యాపిటల్ ఎక్స్ -1, స్మాల్ వై ఈక్వల్స్ క్యాపిటల్ వై +2. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మన ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? సబ్స్టిట్యూటింగ్ x, y values in equation 1. So what we get here? See here. 2 of x -1 whole square plus y plus 2 whole square minus 4 of x -1 plus 4 of y plus 2 ఈక్వల్స్ టు 0 అమ్మా. ఓకేనా? ఇలా వస్తే మనకి ఈక్వేషన్. సో వాట్ వి గెట్ హియర్? సి హియర్ 2 ఆఫ్ x -1 హోల్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది మైనస్ +1 మైనస్ 2x. ఓకే, x స్క్వేర్ +1 మైనస్ 2x అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ +4 ప్లస్ 4x 4y. ఓకేనా? 4y మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ +4 ప్లస్ 4y ప్లస్ 8 ఈక్వల్స్ టు 0 అమ్మా. ఇలా వస్తుంది ఈక్వేషన్ మనకి. ఇప్పుడు మనకి దీంతో మల్టిప్లై చేసి సింప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 2x స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 4x ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y మైనస్ 4x ప్లస్ 12 ప్లస్ 4y ఈక్వల్స్ 0 అమ్మా. ఓకేనా? 8 ప్లస్ 4 అంటే 12 అవుతుంది. సో 2x స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ఉంటామా, ఒకటే ఉంటుంది. నెక్స్ట్ y స్క్వేర్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇవి రెండు సేమ్ వస్తాయి, తర్వాత ఇవి రెండు చేంజ్ అవుతాయి. మళ్ళీ -4x ఉంది కాబట్టి -8x అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 4y ప్లస్ 8y ఈ కాన్స్టెంట్ +2 ఉంది +4 6 అవుతుంది. 6 + 12 18 అవుతుంది. సో +18 ఈక్వల్స్ టు 0 అమ్మా. మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసింది. సో బిది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకేనా?